బీసీ కులగణన దీని మీదన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. నేను మొట్టమొదట్లో అని చెప్పా, కులగణన వలన ఎవ్వరు కొరిగేది లేదు. బ్రిటిష్ వాడి విభజించి పాలించు సిద్ధాంతం అక్కడ. ముస్లింల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి చోట హిందువుల మీదకి ముస్లింలను రెచ్చగొట్టడం, హిందువుల సంఖ్య ఎక్కువ ఉన్న చోట హిందువుల్ని ముస్లింల మీదకి రెచ్చగొట్టడం, ఇట్లాగా నడిపించింది ఆనాడు కాంగ్రెస్ని పుట్టించినటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం. అదే తరహాలో ఇప్పుడు విభజించి పాలించు సిద్ధాంతమే బీసీ కులగణన. బీసీ అంటే ఈ కులం వాళ్ళకే సీటు, ఈ కులం వాళ్ళకే ఓటు, ఈ కులం వాళ్ళకే ఇదేం లేదు కదా. బీసీలు అంటే దాంట్లో ఏబిసిడి కేటగిరీ, అసలు అది కూడా అవసరం లేదు. కాకపోతే రాష్ట్రాల పరిస్థితిని బట్టి పెట్టుకున్నారు, కొన్ని చోట్ల కొన్ని చోట్ల. బీసీ రిజర్వేషన్ అన్నటువంటి రాష్ట్ర స్థాయిలోనే ఉంది కదా. ఇప్పుడు దాంట్లో కులగణన చేస్తే ఎవరికి నష్టం? బీసీలకే నష్టం. ఎట్లాగా? ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళకి రాజకీయ అవకాశాలు ఇస్తారు, వాళ్ళకి అదనంగా అవకాశాలు కల్పిస్తారు. తక్కువ కులం ఉన్నటువంటి, అంటే తక్కువ సంఖ్యలో జనం ఉన్నటువంటి వాళ్ళని తొక్కిపడేస్తారు. అది జరగబోయేటువంటి అతిపెద్ద కుట్ర. అది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పింది. ప్రజల మధ్యన విభజన రేఖ తీసుకురావడానికి, బీసీల మధ్య విభజన రేఖ తీసుకురావడానికి కులగణన. దానివల్ల ఒరిగేదేంటి? ప్రయోజనం ఏంటి? విభజించడం కాకపోతే ఎవరెక్కువ ఓట్లు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని తొక్కేయడం అనేటువంటి కాన్సెప్ట్ తప్పించి ఏముంది? అదే ప్రశ్నించింది.